గోదాదేవి అంటే ఎవరండి? కోదై అంటే తమిళంలో కోదై అంటారు. దాన్నే మనం గోదా అని పిలుచుకుంటాం తెలుగులోను. అంటే ఆండాళ్ అని అంటారండి ఈవిడ్ని. ఈ 12 మనకున్న ఆళ్వారుల్లో కూడా ఈ ఆండాళ్ తల్లి ఏకైక శ్రీమూర్తి అండి. ఈమె ఎవరో కాదు, సాక్షాత్తు మన భూదేవి అంశ అన్నమాట. ఈమె విష్ణు చిత్తు ఆళ్వార్, విష్ణు చిత్తులకి ఒక కూతురిగా దొరికిందండి. ఎక్కడ? ఆయన శ్రీరంగనాథ స్వామి గుళ్ళో సేవకుడుగా అర్చకుడుగా ఉండేవాళ్ళు. ఆయన గుడి వెనకాలే ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి పెరటి వాటున ఉండే ఒక తోటలో, తులసి వనంలో ఒక పెట్టెలో ఈ అమ్మాయి దొరికిందనమాట. ఆమెకి ముద్దుగా ఆండాళ్ అని పేరు పెట్టుకుని పెంచి పెద్ద చేశారనమాట. ఈవిడే గోదాదేవి, మన ఆండాళ్ళమ్మ అనమాట. తిరుప్పావై అంటే ఈ ఆండాళ్ళమ్మ సాక్షాత్తు కృష్ణుణ్ణే భర్తగా పొందాలనుకుని, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆ విధంగా ఈ రోజుకొకటి చొప్పున 30 పాసురాలు మాలికగా అల్లి రంగనాథ స్వామికి సమర్పించింది. అంటే ఆమె తండ్రి విష్ణు చిత్తు ఆళ్వార్ ఆయన స్వామికి అర్చకులు కూడా. ఆయన ఏం చేసేవాళ్ళు? రోజు తులసిమాలలు, పూలమాలలు అన్నీ ఇంటి దగ్గరే కట్టి తీసుకెళ్ళేవాళ్ళు. గోదాదేవి ఏం చేసేవాళ్ళంటే తను ఎంత అందంగా ఉందో చూసుకుని ఆ దండలన్నీ తన తలలో మొదటగా ముడుచుకుని అద్దంలో చూసుకుని, ఓకే చాలా బాగున్నాయి, నాకేంత అందంగా ఉంటే స్వామికి ఇంకా అందంగా ఉంటాయి అనుకుని తనకి తెలియకుండానే తాను ధరించి విడిచిన మాలల్ని తీసి బుట్టలో పెట్టి తండ్రికి అందించేది. అందుకనే ఈవిడ్ని ఆ ముక్త మాల్యద అని కూడా అంటారు. దీని మీద శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక గ్రంథం కూడా రాశారండి. ఆముక్త మాల్యద అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్లా ఈ పూలమాలలన్నీ కూడా సమర్పిస్తుంటే ఒకరోజు విష్ణు చిత్తుల వారికి ఒక దాంట్లో ఈ కూతురు వెంట్రుక కనిపించింది. ఆయన చాలా అపరాధం చేశాను స్వామి అని రంగనాథుని చాలా వేడుకుని మరుసటి రోజు నుంచి కూతురికి చెప్పి అలా తలలో ముడవకూడదు అని చెప్పిన తర్వాత కైంకర్యానికి పరికిరావు అని చెప్తారు. చెప్పిన తర్వాత రోజు యథావిధిగా మాలలు తీసుకెళ్ళి స్వామికి అర్పిస్తే ఆ రోజు స్వామి విష్ణుచిత్తుల వారికి కలలో కనిపించి, నాకు ఈ దండలు ఇష్టం లేదు, నచ్చలేదు, రోజు తెచ్చిన విధంగా నీ కూతురు తలలో ముడుచుకుని విడిచిన మాలలే నాకు చాలా ఇష్టంగా ఉన్నవి, అవే కావాలి అని ఆయనకి కలలో కనిపించి చెప్పారటండి. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత అందరికీ పిలిచి చెప్పారు. అందరికీ చెప్తే ఏమిటి వైపరీత్యం ఏంటి అనుకుంటారు. అప్పుడు స్వామి చెప్తారు, మీ అమ్మాయిని గుడికి తీసుకుంటా అని చెప్తారు. అప్పుడు గోదాదేవి కూడా ఆలయానికి వస్తే నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని చెప్తారు. ఈమె కృష్ణుడే భర్తగా రావాలి అనుకునే కదా, ఆ కోరికతోటే కదా ఈ ధనుర్మాస వ్రతం అంతా చేసింది, ఆచరించింది, భక్తిగా పాసురాలతోటి స్వామిని కొలిచింది. అందుకే ఇంకా ఆమెకు కోరుకున్నది కూడా జరిగింది. ఆమె అందరూ చూస్తుండగానే అందరి కళ్ళ ముందు రంగనాథ స్వామి ఆమెని పరిణయం చేసుకుని తనలో ఐక్యం చేసేసుకున్నారండి. అంత మహానుభావురాలు గోదాదేవి ఆండాళ్ళమ్మ తల్లి. అందుకే మనందరూ కూడా ఈమెని అనుసరించి ఈ కలియుగంలో ఆచరిస్తూ వస్తున్నాం అన్నమాట. ఇప్పటికి కూడా గోదా కళ్యాణం చేస్తారండి. అంటే ధనుర్ సంక్రమణం పట్టిన తర్వాత ఇది ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 16 తారీఖున స్టార్ట్ అవుతుంది. జనవరి 15 ఏ పండగలు ఎట్లా తేదీలు మారినా కానీ, తగులు మిగులు వచ్చినా కానీ ఈ సంక్రాంతి పండుగ మాత్రం మనకి ప్రతి సంవత్సరం ఇంచుమించుగా జనవరి 15వ తారీఖునే వస్తుంది. అందుకని జనవరి 15వ తారీఖునే మకర సంక్రమణం అవుతుంది. అందుకని 14వ రోజుతోటి ఈ ధనుర్మాసం వ్రతం పూర్తి అవుతుంది. ఆ రోజు తప్పకుండా అన్ని ఆలయాల్లోనూ చాలామంది ఇళ్లలో కూడా ఈ గోదా కళ్యాణం చేస్తారండి. గోదాకి కృష్ణ పరమాత్మకి, అంటే ఆమె రంగనాథుడిలో ఐక్యమైన రోజు అనమాట. గోదా కళ్యాణం రోజు చాలామంది పెళ్లికాని అమ్మాయిలు కూడా కళ్యాణానికి కూర్చుంటారండి. తప్పకుండా వాళ్ళకి కళ్యాణం తొందరలో జరుగుతుంది. వాళ్ళకు కూడా కృష్ణ పరమాత్మ లాంటి మంచి మనసున్న మంచివాడు భర్తగా రావాలని కోరుకుంటారు. అట్లా జరుగుతుంది. అందుకని చాలామంది కళ్యాణం చేస్తారు. గోదాని గొబ్బిళ్ళు అని కూడా అంటారు. అంటే గొబ్బిళ్ళు ఎవరి రూపంలో కాదండి, గోదాదేవిని గొబ్బెమ్మలుగా భావించి
పెద్దవాళ్ళందరూ ఈ గోదాదేవి పూజలు చేసుకుంటుంటే తెల్లవారుజామునే లేచి పిల్లలంతా కూడా గొబ్బిళ్ళు పెట్టుకుంటారండి. అంటే గోదాదేవిని పూజ చేస్తారు, అంటే ఆవిడనే అనుసరిస్తారు. భక్తిలో కానీ జ్ఞానంలో కానీ ఆ భగవంతుడినే పొందాలన్న మోక్ష మార్గంలో కానీ తెలిసి తెలియకపోయినా కానీ ఆ వయసులోనే అనుసరిస్తారనమాట. ఇది గొబ్బిళ్ళ వ్రతం కథ. జై శ్రీమన్నారాయణ.